ప్రభు నందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు నామమున మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. మరి ఒక ఉదయకాలం ప్రభు మాటలు ధ్యానం చేసుకోవడానికి ఆయన చూపిన కృపను బట్టి ప్రభువుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుంచి మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనమును చదువుకుందాం. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. అవును, ఈ ఉదయకాలము ప్రభువుని మనం చూడాలన్నా, దర్శించుకోవాలన్నా మన హృదయము శుద్ధిగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. అటు రీతిగా మన హృదయాలు ఉన్నవో లేదో వాక్యపు వెలుగులో పరిశీలన చేద్దాం. ఈ దినము కూడా మరి ఒక భక్తుని జీవితాన్ని క్లుప్తముగా అనుభవాలను తెలుసుకొని శక్తివంతంగా మన ఆత్మీయ జీవితాన్ని ముందుకు కొనసాగిద్దాం. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ రోజున మనము నేర్చుకోబోతున్న భక్తుని యొక్క పేరు ఫ్రాన్సిస్, సెయింట్ ఫ్రాన్సిస్. అవును, ఈ యొక్క ఫ్రాన్సిస్ యొక్క జీవితంలో అనుభవాలు ఎంతో శక్తివంతంగాను మనకెంతో ఆశీర్వాదకరంగాను ప్రోత్సాహకరంగాను ఉన్నవి. ప్రియ దేవుని బిడ్డలారా, 1181 సంవత్సరంలో ఇటలీ దేశంలో అసీస్ అనే ప్రాంతంలో ఈ వ్యక్తి జన్మించాడు. తన తల్లి ఎంతో భక్తిపరురాలైనప్పటికీ తండ్రి లోకపరంగా అవిశ్వాసిగా జీవిస్తూ మరి ఎంతో ధనికుడుగా ఉంటూ లోకంలో ఒక గొప్ప వ్యాపారవేత్తగా ఉంటూ లోకంలో ఒక మంచి పేరు నేను సంపాదించుకోవాలని విరామము లేకుండా కష్టపడుతూ వ్యాపారంలో నిమగ్నమై ఉంటూ ఉండేవాడు. అటువంటి సమయంలో తల్లైతే భక్తిపరురాలు కనుక ఈ ఫ్రాన్సిస్ పుట్టినప్పుడు జాన్ అని పేరు పెడుతుంది. కానీ తన తండ్రి ఫ్రాన్సిస్ అని తనకి నామకరణం చేస్తాడు. నా కుమారుడు కూడా నా వలె గొప్ప వ్యాపారవేత్త అవ్వాలి, డబ్బును సంపాదించాలి, గొప్ప పేరును సంపాదించుకోవాలి అన్న ఆలోచనతో అతనికి ఆ పేరు పెట్టడం జరుగుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి సమయంలో ఈ యొక్క ఫ్రాన్సిస్ తన తల్లి ప్రభావం కన్నా కూడా తండ్రి యొక్క ప్రభావమును బట్టి లోకాన్ని ప్రేమిస్తూ డబ్బును ఎన్నో విధాలుగా పాడు చేస్తూ వ్యర్థమైన వాటికి ఖర్చు పెడుతూ విలాసవంతమైన జీవితము జీవిస్తూ ఉండేవాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి సమయంలో పేదవారు కనిపించినప్పుడు వారిని అసహించుకుంటూ ఉండేవాడు. కుష్ఠరోగులను అంటరాని వారిగా చూస్తూ వారిని కూడా అసహించుకుంటూ ఉన్న ఆ యొక్క జీవితంలో ఒక దినాన యుద్ధంలో పాల్గొనడానికి తనకి పిలుపు వస్తుంది. అటువంటి సమయంలో అతనికి 20 సంవత్సరాల వయసు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ సమయంలో అతను యుద్ధంలో పాల్గొంటూ మరి కొంతమంది శత్రువుల చేత పట్టబడి తనను చెరసాలలో బంధిస్తారు. అటువంటి సమయంలో అతనికి అనారోగ్యము కలుగుతూ ఉన్నది. ఆ అనారోగ్యాన్ని బట్టి తనెంతగానో పశ్చాత్తాప్తుడై మరి విలపిస్తాడు. తనను తాను, అయ్యో నేనెంతో భయంకరంగా ప్రవర్తించాను, ఎంతో మందిని పేదవారిని అసహించుకుంటూ ఉన్నాను అని తను ఎంతగానో పశ్చాత్తాపడినప్పుడు తనకి నెమ్మది కలుగుతుంది, విడుదల కలిగి తన గృహానికి తను చేరుకుంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అనంతరం మరలా యథావిధి జీవితాన్ని జీవిస్తాడు. తన ఆరోగ్యము కుదుటపడినాక మరలా మంచి ఆరోగ్యం అతనికి లభించిన తర్వాత మరలా పాత జీవితం, లోక స్నేహాలు, డబ్బును విచ్చలవిడిగా ఖర్చు పెడుతూ మరి ఎంతో ఆహ్లాదకరమైన జీవితము లోకంలో జీవిస్తూ ఉండగా మరి ఒక పర్యాయము యుద్ధంలో పాల్గొనడానికి అతనికి పిలుపు వచ్చినప్పుడు అతను దారి మధ్యలో వెళుతూ ఉండగా ప్రియ దేవుని బిడ్డలారా తనకు అనారోగ్యము కలుగుతుంది. వెళ్ళలేని పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి సమయంలో తల్లి ప్రార్థన తనకి గుర్తొస్తూ ఉంటుంది. అయ్యో నేను ఈ అనారోగ్యంతో యుద్ధంలో పాల్గొననేమో అని తన అంతరంగంలో తను ఎంతో వేదన పడుచు ఉండగా ప్రభు అయిన యేసుక్రీస్తు దర్శనంలో తనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఫ్రాన్సిస్, యజమానుని సేవించుట నీకు మేలా, దాసుని సేవించుట నీకు మేలా అని ప్రభు అతనిని ప్రశ్నిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి సమయంలో యజమానుని సేవించుటయే మేలు అని అతను సమాధానమిస్తాడు. అయితే నీవు నన్ను వెంబడించు అని చెప్పి ప్రభువు తనతో మాట్లాడి తనను దర్శించిన విధమును తను జ్ఞాపకం చేసుకుంటాడు. ఆ దినాన తన హృదయ అంతరంగంలో ఎంతో పశ్చాత్తాపం, మార్పు వస్తూ ఉంది. ఎందుకు ఈ విధంగా నీవు మరి ప్రవర్తిస్తున్నావని ప్రభు మాట్లాడినప్పుడు ప్రభు దర్శనానికి, ప్రభు మాటకు విధేయత చూపి ప్రియ దేవుని బిడలారా తను ప్రభు అంటాడు, నీవు యుద్ధంలో పాల్గొనొద్దు, తిరిగి నీ గృహానికి నీవు వెళ్ళిపో అని చెప్పినప్పుడు తను ఎంతగానో దేవుని మాటకు విధేయత చూపి పశ్చాత్తాపపడి తన గృహానికి చేరుకుంటాడు. అనంతరం తన హృదయాంతరంగంలో ప్రభు ఇచ్చిన మార్పు, ప్రభు ఇచ్చిన విడుదలను బట్టి ప్రియ దేవుని బిడ్డలారా ఏ పేదవారినైతే అసహించుకున్నాడో ఆ పేదవారికి తన డబ్బును
మరి పంచిపెట్టడం, సహాయం చేయటం, ఆపదలో ఉన్న వారిని ఆదుకోవటం, కుష్ఠరోగులకు పరిచర్య చేయటం, ఇటు రీతిగా ఫ్రాన్సిస్ యొక్క జీవితం మారిపోతుంది ప్రియ దేవుని బిడ్డలారా. అటు రీతిగా జరుగుతూ ఉండగా మరి అనేక దేవాలయాలను మరి ఆ యొక్క దేవుని ఆరాధించే ఆ స్థలాలు, పాడైపోయిన మందిరాలను కట్టిస్తూ ఉంటాడు. తండ్రి యొక్క డబ్బును అటు రీతిగా వృధా చేస్తున్నాడు అని తండ్రి ఎంతో కోపపడతాడు. నువ్వు చేస్తున్నది మంచి విధానము కాదు అని అనినప్పుడు తను ఏ విధంగానూ మరి వదులుకోకుండా పేదవారికిని, దేవాలయములను, పాడైపోయిన చర్చిలను బాగు చేస్తూ ఉన్న ఆ సమయంలో తండ్రికి తెలుస్తుంది. తండ్రి శిక్షిస్తాడు. ఒక రోజున తండ్రి తనను బంధించి సంకెళ్లతో ఎన్నో విధాలుగా తనను మరి శ్రమ పెట్టి తండ్రి పని మీద దూర ప్రాంతం వెళ్ళిపోతాడు ప్రియ దేవుని బిడ్డలారా. అటువంటి సమయంలో తల్లి అతనిని విడిపిస్తుంది. అతనిని విడిపించినప్పుడు మరలా వెళ్ళి దేవుని పని చేస్తూ ఉంటాడు. మరి దేవుని యొక్క మందిరాలు ఏవైతే పాడైపోయినాయో వాటిని మరలా పునర్నిర్మిస్తూ ఉంటాడు. అటువంటి సమయంలో ప్రభు మాట్లాడతాడు ప్రియ దేవుని బిడ్డలారా. మరి ఇటు రీతిగా మాట్లాడుతూ ఉంటాడు. ఫ్రాన్సిస్, పాడైపోయిన మందిరాలను కాదు, పాడైపోయిన జీవితాలను నీవు కట్టాలి. పాడైపోయిన మందిరాలను కాదు, పాడైపోయిన మనుషుల జీవితాలను నీవు దేవుని రాజ్య వారసులుగా నడిపించాలి అని ప్రభువు మాట్లాడినప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని చిత్తానికి లోబడిన వ్యక్తిగా ఫ్రాన్సిస్ ఉంటాడు. ఒక దినాన తండ్రి మరి కోర్టు వరకు తీసుకొని వెళ్తాడు. ఈ నా కుమారుడు నా ఆస్తిలో ఎటువంటి భాగము తనకి ఇవ్వడానికి వీలు లేదు అని. మరి ఆ కోర్టులో తన కుమారుడిని తీసుకొని వెళ్ళినప్పుడు తన దగ్గర ఉన్న నా వస్త్రాలు, నా డబ్బు అంతా కూడా ఇప్పించేసేయండి అని చెప్పినప్పుడు మరలా అవి ఫ్రాన్సిస్ దానికి లోబడతాడు. నాకు నీ ఆస్తిలో ఏమీ వద్దు, నాకు డబ్బు వద్దు, నాకు క్రీస్తు కావాలి, ఆయన చిత్తమును నెరవేర్చుటయే నా యొక్క ముఖ్య ఉద్దేశం అని ఎంతో ధైర్యంగా చెప్తాడు ప్రియ దేవుని బిడ్డలారా. మరి కేవలం తన యొక్క ఒంటి మీద ఉన్న బట్టలు కూడా లేకుండా మొత్తం తీసేసుకుంటాడు ఆ తండ్రి. ఆ సమయంలో ఒక బిషప్ తనకు ఒక గోనె పట్ట లాంటి వస్త్రాన్ని ధరింపచేస్తాడు. అవును, అటువంటి వస్త్రము వేసుకొని దేవుని కొరకు ముందుకు కొనసాగుతాడు ఈ యొక్క సెయింట్ ఫ్రాన్సిస్ ప్రియ దేవుని బిడ్డలారా. మరి తన ఎంతగానో ప్రార్థనలో ఉంటూ మరి దేవునితో మాట్లాడుతూ ఉన్న ఆ యొక్క సమయంలో తన ప్రార్థన జీవితాన్ని బట్టి మరి ఎంతోమంది ఆ ప్రజలు అనుకుంటూ ఉంటారు, ధనవంతుడైన ఈ తండ్రిని వదిలేసి ఈ గోనె పట్ట ధరించుకొని పిచ్చివాడిగా, భేదవాడిగా ఈ యొక్క వ్యక్తి ఉన్నాడు, తనకి మతి స్థిమితం లేదేమో అని మరి ఎంతో మంది హేళన చేస్తూ ఉంటారు, కఠినంగా శిక్షిస్తూ ఉంటారు, కొడుతూ ఉంటారు, తిడుతూ ఉంటారు. అయినా కూడా ఏమీ మాట్లాడకుండా దేవుని ప్రేమ కలిగిన మాటలను అందిస్తూ ప్రార్థిస్తూ ఉన్నప్పుడు అతనిని గమనిస్తున్న ఒక యవనస్తుడు, ధనవంతుడైన యవనస్తుడు ప్రియ దేవుని బిడ్డలారా మారు మనసు పొందుతాడు. ప్రభు అతనికి మరి ఈ ఫ్రాన్సిస్ ద్వారా చెప్పిన సువార్తను బట్టి ప్రభువుకి తన జీవితాన్ని అర్పించి తనను అనుసరిస్తూ ఉంటాడు. అటు రీతిగా అనేక మంది శిష్యులు ఈ ఫ్రాన్సిస్కి ఏర్పడుతూ ఉంటారు. ప్రభు మార్గంలో నడుస్తూ ఉండగా మరి ఒక దినాన 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థించి వచ్చిన ఆ ప్రాంతానికి ఈ ఫ్రాన్సిస్ శిష్యులు వెళ్ళి సువార్తను అందించినప్పుడు ఎంతో గొప్ప ఉజ్జీవం రగులుకొని ఎంతో మంది ప్రజలు రక్షించబడతారు. కారణం దాని వెనుక ఫ్రాన్సిస్ యొక్క 40 దినాల ఉపవాస ప్రార్థన అని వారు గుర్తిస్తారు ప్రియ దేవుని బిడ్డలారా. ఒక దినాన ఈ యవనస్తుడైన ధనవంతుడు మరి మారు మనసు పొంది తన యొక్క ఆస్తి అంతటిని కూడా అమ్మివేస్తాడు. కారణం తనతో ఒక రోజున నిద్రిస్తాడు. ఈ ఫ్రాన్సిస్ ఏం చేస్తాడంటే తనకు రాత్రంతా ప్రభుతో మాట్లాడే అనుభవం ఉంటుంది. తన స్నేహితుడు నిద్రించిన తరువాత నేను మేల్కొని ప్రార్థించాలని మరి మోకరించి ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ప్రభు యొక్క వెలుగు, ప్రభు యొక్క దర్శనములో ప్రభుతో మాట్లాడుతూ ఉండగా ఈ ప్రక్కనున్న యవనస్తుడైన ధనవంతుడు మరి ఎంతగానో తనలో తన అంతరంగంలో దీనికన్నా మించిన జీవితం మరొకటి లేదు అని తన ఆస్తి అంతా కూడా అమ్మి పేదలకు పంచిపెట్టేసి మరింత శక్తివంతంగా దేవుని పరిచర్యలో ఫ్రాన్సిస్కి సహకారంగా ఏర్పడుతూ ఉంటాడు. అనేక మంది శిష్యులు ఒక రోజున ఒక గుడిసెలో కూర్చొని ఆ శిష్యులందరూ కూడా కలిసి ఫ్రాన్సిస్ చెప్తున్న మాటలు వింటూ ఉంటారు ప్రియ దేవుని బిడ్డలారా. అటువంటి సమయంలో ఆ గుడిసె కాలిపోతున్నట్లు, వారున్న గృహం కాలిపోతూ మంటల్లో మండిపోతున్నట్టు ఆ చుట్టూ ఉన్న ప్రజలు చూస్తారు, దగ్గరకు వస్తారు. దగ్గరకు వచ్చినప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా అది ఏమీ కూడా కాదు. వారు పరిశుద్ధాత్మ అగ్ని చేత నింపబడి దేవునిలో వారు శక్తిని పొందుకుంటున్న అనుభవాన్ని చూసి ఆ ప్రజలందరూ కూడా మారు మనసు పొంది
పాప పశ్చాత్తాపం పొంది రక్షణ కలిగి దేవునిలో ఆనందిస్తూ ఉంటారు. ఇటువంటి విధంగా శక్తివంతమైన జీవితాన్ని జీవించాడు ఈ ఫ్రాన్సిస్. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఒక దినాన మరి ఈ ఫ్రాన్సిస్ ప్రతిరోజు ఒక గుహ దగ్గరికి వెళ్ళి ప్రార్థిస్తూ ఉన్నాడు అని ఒక చిన్నవాడు గమనిస్తాడు. ఇతను ఎందుకు రోజు ఈ విధంగా వెళ్తూ ఉన్నాడు అని. ఒక దినాన ఒక రాత్రి అతనిని వెంబడించి వెళుతూ ఉండగా ఈ ఫ్రాన్సిస్ మరి దేవుని యొక్క దూతలు ఉన్నారు, ప్రభుతో ముఖాముఖిగా మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి అనుభవాన్ని ఆ యవ్వనస్తుడు చూసి మరి తను కళ్ళు తిరిగి పడిపోతాడు. భయంతో పడిపోయినప్పుడు ఈ సెయింట్ ఫ్రాన్సిస్ మరి తన యొక్క ప్రార్థనను ప్రభుతో ముఖాముఖిగా మాట్లాడే అనుభవాన్ని ముగించుకొని తిరిగి వెళుతూ ఉండగా తన కాళ్ళకి తగులుతాడు. చిన్నవాడు పడిపోయి అతనిని కూడా తీసుకొని లేపి వెళ్ళి అంటూ ఉంటాడు, ఇదిగో ఈ విషయం ఎవరితోనో పంచుకోకు అని చెప్పేసి చెప్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అదేవిధంగా మరి ఒక అద్భుతం. ఒక ఊరిలో మరి ఆ సాయంకాలం అయితే చాలు, మరి ఆ అడవి ప్రాంతంలో నుంచి ఒక తోడేలు వచ్చి మనుషులను చంపి తింటూ ఉండేది. మనుషులు ఆ ప్రాణ భయం చేత తలుపులు వేసుకున్న సమయంలో ఈ ఫ్రాన్సిస్ వెళ్తాడు. ఆ యొక్క తోడేలుతో మాట్లాడడానికి వెళ్ళినప్పుడు తన పైకి లెగుస్తూ ఉంది. దానిని చేత్తో ఆపి, దేవుని రూపంలో ఉన్న మనుషులను నీవు తినకూడదు అని దానితో చక్కగా ముచ్చటిస్తాడు, మాట్లాడతాడు. ప్రజలు ఆశ్చర్యపోతారు. అది చక్కగా కూర్చొని ఫ్రాన్సిస్ చెప్తున్న మాటలు ఆలకిస్తుంది. ప్రియ దేవుని బిడలారా, ఒక చిన్న కుక్క పిల్ల ఎలా కూర్చొని వింటుందో మనుషులను చంపుకొని తింటున్న ఆ తోడేలు ఫ్రాన్సిస్ మాటలు వింటుంది. అప్పుడు ఆ ఊరి వారితో అంటూ ఉంటాడు, ఒక్కొక్కరు రోజుకి దానికి ఆ తోడేలుకి ఆహారం సిద్ధపరిచి ఇవ్వండి, ఆహారాన్ని పెట్టండి, అది మనుషులను చంపుకొని తినదు అని చెప్పినప్పుడు ఎంతో ఆశ్చర్యపోతారు. అయ్యో, మనుషులను చంపుకొని తినే ఈ తోడేలు మరి ఈ విధంగా ఈ సేవకుడి మాటలకు లోబడి ఒక చిన్న కుక్క పిల్లలాగా లోబడిపోయిందని ఆశ్చర్యపోతారు. ప్రియ దేవుని బిడలారా, ప్రభు కొరకు ఎంతో శక్తివంతమైన జీవితాన్ని, పరిశుద్ధకరమైన జీవితాన్ని, మరి లోకమును, పాపమును, ధనమును వీడి తండ్రి ఆస్తిని అంతటిని కూడా విడిచిపెట్టేసి అవును దేవుని బిడలతో శ్రమ అనుభవించుటయే మేలని మోషే ఏ విధంగా వచ్చాడో చూడండి. ప్రకృతితో, గాలితో, పక్షులతో, చెట్లతో కూడా మాట్లాడే అనుభవం ఈ ఫ్రాన్సిస్కి కలదు. వారికి కూడా దేవుని మాటలను ముచ్చటిస్తూ ఉండేవాడు ఈ ఫ్రాన్సిస్. ప్రియ దేవుని బిడలారా, ఇటువంటి శక్తివంతమైన జీవితాన్ని జీవించిన వ్యక్తి 1226 సంవత్సరం అక్టోబర్ 3న ప్రభు సన్నిధిలో నిద్రిస్తాడు, ప్రభు రాజ్యానికి చేరుకుంటాడు. ప్రియ దేవుని బిడలారా, చూడండి, తన యవ్వన కాలంలో దేవునికి తన జీవితాన్ని ప్రభు మాటకు లోబడ్డాడు. ఒకే ఒక మాట, యజమానుని సేవించుట మేలా, దాసుని సేవించుట మేలా. అవును, మన యజమానుడు పరమ తండ్రి ప్రభు అయిన యేసుక్రీస్తు, ఆయనను సేవించుటయే మేలు అని ఒప్పుకున్నాడు. మరలా వెనక్కి తిరిగి చూడలేదు. అంతము వరకు ప్రభు కొరకు శక్తివంతమైన జీవితాన్ని జీవించి పరిశుద్ధాత్మ అగ్ని చేత, పరిశుద్ధాత్మ శక్తి చేత అనేకులను ప్రభు రాజ్య వారసులుగా సిద్ధపరిచిన ఈ సెయింట్ ఫ్రాన్సిస్ యొక్క ప్రార్థనా జీవితం వలె మన ప్రార్థన జీవితము శక్తివంతముగా ఉండాలి. ప్రభువుతో అనుదినము మాట్లాడాలి. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. దేవుని చూస్తూ ఉన్నాడు ఈ సెయింట్ ఫ్రాన్సిస్. ఇటువంటి అనుభవం మనకు కూడా కావాలని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు. నీ అంతరంగంలో అటువంటి ఆశ నీకున్నట్లయితే ఆశ కలిగిన ప్రాణాన్ని ఆయన తృప్తిపరుస్తాడు. ఇటు మాటలు ప్రభు మన వెనికిడిలో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. నయగలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. నీ శక్తి కలిగిన మాటలు, అవును ప్రభువా, ఫ్రాన్సిస్ తన యొక్క అంతరంగం, తన జీవితాన్ని, డబ్బుని, సమస్తాన్ని విడిచిపెట్టి నిన్ను వెంబడించాడు. ఎంతో శక్తివంతంగా వాడుకున్నావు ప్రభువా. తండ్రి, నీకు స్తోత్రాలు. ఎన్నో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు ఆ వ్యక్తిని ద్వారా జరిగించావు. వేల కొలది, లక్షల కొలది ఆత్మలను నీ రాజ్యం వారసులుగా ఏర్పరిచాడు. తండ్రి, 2024 సంవత్సరం మా ప్రార్థనా జీవితాన్ని, మా భక్తి జీవితాన్ని, మా ఆత్మీయ జీవితాన్ని శక్తివంతంగా మార్చండి. ఈ మాటలు విన్న నీ బిడ్డలందరిపై నీ ఆత్మను కుమ్మరించండి, దర్శించండి ప్రభువా. తండ్రి, ప్రార్థనయే గొప్ప ఆయుధం. అవునయ్యా, ప్రార్థించే పెదవులు, ప్రార్థించే ఆత్మ, ప్రార్థించే మోకాళ్ళుంటే ఈ లోకంలో సమస్తాన్ని మేము పొందుకోగలం. విజయవంతమైన భక్తి జీవితాన్ని జీవించగలం. ఇటువంటి ప్రార్థనా శక్తి చేత నీ బిడ్డలను అభిషేకించమని, ధైర్యపరచమని, ఆదరించమని, విడిపించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్.
ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.